కాకాని గోవర్ధన్ రెడ్డి సైలెంట్ కాల, జోగి రమేష్ సైలెంట్ కాల. అంటే కాకాని గోవర్ధన్ రెడ్డి తర్వాత ఏం మాట్లాడారు? రోజు ప్రెస్ మీట్లు పెడతానే ఉన్నాడు, అజిటేషన్ చేస్తున్నాడు, ధర్నాలు చేస్తున్నాడు ఆయన, మరింత అగ్రెసివ్ గా పోతున్నాడు ఆయన, ఏం తగ్గట్లేదు ఆయన. ఒక్క వంశీ ఒకడు అంటే నాని అరెస్ట్ చేయలేదు, పేరు నాని కూడా అరెస్ట్ చేయలేదు. పేరు నాని మాట్లాడుతాను, జోగి రమేష్ అరెస్ట్ చేశారు కదా. అదే జోగి రమేష్ బయటకు వచ్చిందే మొన్న కదా, రాగానే వచ్చి మాట్లాడాడు, వచ్చి 2-3 రోజుల పాటు మాట్లాడుతూనే ఉన్నాడు. అతను ఎక్కడ తగ్గట్లేదు, ఆగిపోలే. ఇంట్లో కూర్చుని పోయిన శాంతం వంశీ ఒకటే. కొడాలి నానినేమో అనారోగ్యం పాయింట్ మీద రావట్లేదు, వాళ్ళిద్దరు తప్పి మిగతా వాళ్ళందరూ యాక్టివ్ గానే ఉన్నారు. లిక్కర్ కేసు వ్యవహారం ఒక రకంగా వీక్ చేసింది అనుకోవచ్చా వైసీపీని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత? లిక్కర్ కేసు అయితే అసలు ఏమాత్రం ఉపయోగం, లడ్డు విషయంలో ఇప్పటికే వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉంది, డిఫెన్స్ లో ఉన్నారు వాళ్ళు అంతా. కానీ లిక్కర్ కేసులో అట్లా లేదు. లిక్కర్ కేసుని అయితే కార్యకర్త నమ్మడు, తటస్థుడు నమ్మడు, ఓన్లీ టీడీపీ వాడు నమ్ముతాడు, జనసేన వాడు నమ్ముతాడు. నేనైతే చెప్తున్నాను కదా, దాంట్లో వాళ్ళ నుంచి వచ్చి ఉండొచ్చు డిస్టిలరీస్ ని, బట్ అది ప్రూవ్ చేసే కేసు కాదు ఇది. రెండవది, ఇప్పుడు కరప్షన్ తో పోలిస్తే అసలు అది కరప్షనే కాదు. అవును, ఎందుకంటే ఆధారాల కోసం సీరియస్ గా ట్రై చేస్తుంది సిట్ గానీ ఇప్పుడు ఈడీ ఏం లేదు, ఈడీ ట్రై చేస్తుంది నో డౌట్. ఈడీ మనీకి సంబంధించిన ఏమైనా పట్టుకోవడానికి, అంటే మనీ లాండరింగ్ జరిగింది అని అంటే కనుక ఈడీ సంబంధించి ఆధారాలు